విశాఖలో 3 రోజుల పాటు జరిగిన సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం మారబోతుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఒంగోలులో నిర్మించనున్న గనులు భూగర్భ వనరుల శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపన అనంతరం మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ఇన్వెస్ట్మెంటర్లను తరిమి కొడితే కూటమి ప్రభుత్వం వారికి నమ్మకాన్ని క్రియేట్ చేసి తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నట్లు చెప్పారు. 3 రోజుల సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 13.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అన్నారు. ప్రఖ్యాత గూగుల్ కంపెనీ అమెరికా తర్వాత మన రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకమేనని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీగా వచ్చిన పెట్టుబడుల ద్వారా 13.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే ప్రభుత్వంపై వైసీపీ నేతలు బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి రవీంద్ర మండిపడ్డారు. నకిలీ మద్యం విషయంలో సిట్ ఏర్పాటు చేశామని నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవటం జరుగుతుంది అన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సహకారంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఒంగోలులో గనులు భూగర్భ వనరుల శాఖ కార్యాలయ భవనాన్ని నిర్మించడం జరుగుతుంది అని తెలిపారు. దీనిని మోడల్గా తీసుకుని రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా ఇలాంటి భవనాలను నిర్మించనున్నట్లు కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మానిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు.